వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు మనం డాక్టర్ ఎన్జీఆర్లో లివర్కి కలిగిన సమస్యల గురించి మాట్లాడుకుంటున్నామండి. మరి ఇంకొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి డాక్టర్ రాఘవేందర్ రావు గారు రెడీగా ఉన్నారు. అవేంటో వారి మాటల్లోనే వినిద్దాం. అయితే ఈ రోగ లక్షణాలని కనుక మనం నెగ్లెక్ట్ చేయకుండా సరైన సమయంలో వైద్య సలహా తీసుకుంటే చాలా సింపుల్ టెస్ట్లతోటి ఈ లివర్ యొక్క ఇబ్బందుల్ని మనము కనుక్కోవచ్చు. ముఖ్యంగా లివర్ ఇబ్బందులకు సంబంధించి 2 రకాల టెస్ట్లని మనము తరచూ చేస్తూ ఉంటాం. ఇవి చాలా రెగ్యులర్గా ఎనీ ల్యాబ్లో అవైలబుల్ అయిన టెస్ట్లు. ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్, 1 గంటలో రిపోర్ట్ వస్తుంది. దీని ద్వారా లివర్లో ఏమైనా ఇబ్బంది ఉందా, లివర్ యొక్క పనిలో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ద్వారా లివర్లో వాపు ఉందా, లివర్లో సిర్రోసిస్ ఉందా, లేకపోతే లివర్లో ఏమైనా కణుతులు ఉన్నాయా, లేకపోతే సిస్టులు ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి ఈ లివర్ అల్ట్రాసౌండ్లో మనకి తేలుతాయి. ఈ సింపుల్ టెస్ట్ల ద్వారా, చాలా ఎకనామికల్ టెస్ట్లు, ఈ సింపుల్ టెస్ట్ల ద్వారా ఎటువంటి లివర్ ఇబ్బంది ఉన్నా చాలా సార్లు మనము దీని ఇబ్బందిని కనుక్కోవచ్చు. ఇవి కాకుండా అవసరాన్ని బట్టి స్పెషల్ టెస్ట్లు, వైరల్ డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి, ఆర్ఎన్ఏ టెస్ట్లు కానివ్వండి, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ టెస్ట్లు, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఇట్లాంటి అనేక రకాల అధునాతన ఈ ప్రక్రియల ద్వారా కూడా మనము లివర్ లోపల ఇబ్బంది ఏంటి, ఎందువల్ల వచ్చింది, దాని యొక్క స్టేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనము నిర్ధారణ చేయవచ్చు. సో రోగ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా సరైన వైద్య సలహా మేరకి సింపుల్ టెస్ట్లతోటి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనము ఈ లివర్ ప్రాబ్లమ్స్ని కనుక్కోవచ్చు. కనుక్కున్న ప్రాబ్లమ్స్ని కూడా మనము తొలి దశలోనే కనుక గుర్తిస్తే కనుక వాటికి ట్రీట్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ హెపటైటిస్ ఇబ్బందితో బాధపడే వాళ్ళకి సరైన సమయంలో మందులు కనుక మనం ఇవ్వగలిగితే ఈ లివర్ వాపుని చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. ఆ లివర్ వాపు మళ్ళా రాకుండా కూడా కొన్నిసార్లు పర్టికులర్గా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో కనుక లివర్ వాపు వచ్చుంటే అది మళ్ళా రాకుండా కూడా మనం మందులు అవి ఇచ్చి ఆ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. దాన్ని అదేవిధంగా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ని కూడా చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. అసలు ఈ లివర్ వాపు అనేది రాకుండా ఉండడానికి సరైన లైఫ్ స్టైల్ కనుక మనము అలవాటు చేసుకుంటే, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, సరైన సమయానికి ఆహారం తీసుకోవడము, ఈ నూనె పదార్థాలు తగ్గించి తినడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేసుకుంటే ఈ లివర్ వాపు రాకుండా, అనేక రకమైన ఇబ్బందులు కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా లివర్ సిర్రోసిస్ రాకుండా ఉండడానికి హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకోవడము, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్కి వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ అవాయిడెన్స్, ఆల్కహాల్ తీసుకోకుండా మద్య నివారణ చర్యలు తీసుకొని ఆల్కహాల్ కంటెంట్ని బాగా తగ్గిస్తే మనకి లివర్ సిర్రోసిస్ రాకుండా కూడా, ఇబ్బంది రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ లివర్ కంట్రోల్ లాంటివి కానివ్వండి, లివర్లో సిస్టులు లాంటివి కానివ్వండి మనం కనుక గుర్తిస్తే, వైద్య పరీక్షల ద్వారా గుర్తిస్తే కనుక వీటిని చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఈ లివర్ కణుతులు కానివ్వండి, లివర్లో సిస్టులను కానివ్వండి మనము శస్త్రచికిత్స ద్వారా, అంటే ఆపరేషన్ ద్వారా వీటిని పూర్తిగా తొలగించవచ్చు. ఆపరేషన్ అనేది కొన్నిసార్లు వీలైతే లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా కూడా, అంటే ఓపెన్ ఆపరేషన్ లేకుండా, ఘాటు పెట్టకుండా చిన్న బెజ్జాలు, హోల్స్ పెట్టి, ఈ హోల్స్ ద్వారా అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా మనం ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ విధానాలను అవలంబించి ఈ లివర్ సిస్ట్లని, కొన్నిసార్లు లివర్ గడ్డల్ని కూడా మనం పూర్తిగా తొలగించవచ్చు. ఆపరేషన్ చేసి ఈ రోగులకి పూర్తిగా రోగ ఉపశమనం కలిగించవచ్చు, నార్మల్ లైఫ్ ప్రసాదించవచ్చు. ఒకవేళ కనుక లివర్ క్యాన్సర్ లాంటి భయంకరమైన ఇబ్బందులు లేట్ స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేస్తే వాటిల్లో కూడా రోగి యొక్క జీవితం ఉన్నంతకాలం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి అనేక రకాల ప్రక్రియలు మనం ఎంబలైజేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఆర్ఎఫ్ఏ టెక్నిక్స్ కానివ్వండి, కీమోథెరపీ విధానాల ద్వారా కానివ్వండి, ఈ రోగికి ఉపశమనం కలిగించి ఉన్నన్నాళ్ళు కూడా అడ్వాన్స్డ్ డిసీజ్ అయినప్పటికీ కూడా రోగికి మనము ఉపశమనం కలిగించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయవచ్చు. లివర్ సిర్రోసిస్ లాంటి భయంకరమైన ప్రాబ్లం వస్తే కనుక లివర్ గట్టిపడిపోయి లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి లివర్ తను చేయాల్సిన పనులు పూర్తిగా చేయలేకపోతూ ఉంటే, లివర్ ఫెయిల్ అవుతే, లివర్ సిర్రోసిస్ స్టేజ్ అడ్వాన్స్డ్గా ఉంటే లివర్ మార్పిడి విధానం ద్వారా, అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం ద్వారా ఈ రోగులకి తిరిగి నార్మల్ లైఫ్ని మనం ప్రసాదించవచ్చు. ఈ విధంగా లివర్లో వచ్చే ఇబ్బందుల్ని తెలుసుకొని అవి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అవి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు, రోగ లక్షణాలు బయటపడినప్పుడు సరైన వైద్య సలహా మేరకి సింపుల్ టెస్ట్లతోటే వీటిని డయాగ్నోస్ చేయడము,
ఆ డయాగ్నోసిస్ కనుక మనం తొలి దశలోనే చేయగలిగితే వీటికి హెపటైటిస్ వ్యాధి నుంచి లివర్ క్యాన్సర్ వరకు, లివర్ సిరోసిస్ వరకు కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రస్తుతం ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. లేటెస్ట్ అధునాతన విధానాల ద్వారా, అధునాతన టెక్నాలజీస్ ద్వారా వీటిని పూర్తిగా తొలగించి రోగికి తిరిగి నార్మల్ లైఫ్ ప్రసాదించే అవకాశం కూడా ఉంది. చూసారు కదండి లివర్కి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇప్పుడు మనం పెప్టిక్ అల్సర్ ప్రాబ్లం గురించి తెలుసుకుందామండి. ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకోబోయే ముందు మనం తీసుకుందాం డాక్టర్ ఎన్జీఆర్లో ఒక చిన్న బ్రేక్.